జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు సినిమా నిర్మాణానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని అనన్య చిత్రం డైరెక్టర్ బి ప్రసాద్ రాజు అన్నారు. జంగారెడ్డిగూడెం పరిసరాల్లో త్వరలో మరో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దసరా పర్వదినం సందర్భంగా 12వ తేదీన స్క్రిప్ట్ పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణంలో సాయిబాలాజీ టౌన్షిప్ లోని తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రసాద్ రాజుతో పాటు పలువురు నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ రాజు మాట్లాడుతూ పూర్తిగా జంగారెడ్డిగూడెం పరిసరాల్లో అనన్య చిత్రాన్ని నిర్మించి విజయం సాధించామని హర్షం వ్యక్తం చేశారు. గత 40-50 ఏళ్లుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో సినిమాల నిర్మాణం జరుగుతుందని, అయితే తాము నిర్మించిన అనన్య సినిమా మాత్రమే ప్రజాభిమానాన్ని పొంది సక్సెస్ సాధించిందని తెలియజేశారు. అందువల్ల సెంటిమెంట్ గా పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు ఈ ఏరియాలో సినిమాల నిర్మాణం చేయడానికి ముందుకు వస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ వద్ద 3 కథలు సినిమాల కోసం సిద్ధం చేశామని, దానిలో ఓ కథ స్క్రిప్ట్ పనులు పూర్తి చేసి పూజా కార్యక్రమం తరువాత నిర్మాణం జరుపుకోనున్నదని వివరించారు. తాము మొదలు పెట్టనున్న సినిమాల కోసం నూతన నటీనటులతో పాటు సీనియర్స్ కావాలని ప్రసాద్ రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆడిషన్స్ జరుగుతున్నాయని, ఆసక్తి ఉన్నవారు తమ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. నిడదవోలు ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి నిర్మాతగా ఒక సినిమా, వైజాగ్ కు చెందిన నిర్మాత మరొక సినిమాకు కమిట్ అయ్యారని చెప్పారు. జనవరికి ఈ రెండింటిలో ఓ సినిమా మొదలు పెట్టనున్నామని, ఈలోగా నటీనటుల సెలక్షన్ పూర్తి చేస్తామని అన్నారు. అలాగే కొత్త వారి కోసం యాక్టింగ్ స్కూల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. స్థానికులు, ఈ రంగానికి చెందిన అనుభవం కలిగిన వారిని యాక్టింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యత కలిగి నుంచున్నామని తెలిపారు. మీడియా సమావేశంలో సీనియర్ నటుడు పి దుర్గారావు, రాజేశ్వరి, చైతన్య, దుర్గారావు, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ చంద్రమౌళి, అసోసియేట్ డైరెక్టర్ కారం రామ్, అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్, పిఆర్ఓ కెఎస్ శంకర్రావు పాల్గొన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. మేము అనన్య సినిమా తీసిన తర్వాత అనన్య సూపర్ డూపర్ హిట్ అవి తర్వాత ప్రేక్షకుల ఆదరణ పొందింది. అలాగే అనన్య సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రెండో ప్రాజెక్ట్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి మేము ప్లాన్ చేసాం. ఈ ప్రాజెక్టు మీకు దసరాకి పూజా కార్యక్రమాలు, స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. త్వరలో షూటింగ్ అనేది ప్రారంభం చేస్తాము. ఈ కార్యక్రమం ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మేము ఎక్కువ దసరా అనన్య సినిమాకి అందరూ ఏ విధంగా అయితే మాకు సపోర్ట్ చేశారు, అలాగే మాకు అనన్య సినిమాకి కో ప్రొడ్యూసర్ అయిన మన బుద్ధా సత్యనారాయణ గారు అప్పుడు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే సత్యరాజ్ గారు కూడా, సింగంశెట్టి సత్యరాజ్ గారు కూడా మాకు అప్పుడు సినిమా చేసినప్పుడు కూడా ఆయన సపోర్ట్ ద్వారా మేము అన్ని రకాల మాకు సపోర్ట్ చేశారు. మేము ఆ విధంగానే అనన్య సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము, రిలీజ్ చేసాము. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఆ పెద్దల సహాయ సహకారాలు, అలాగే మన గ్రామంలో ఉన్న పెద్దల సపోర్ట్ తోటే ఈ సినిమాని నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని, అందరి సపోర్టు మాకు కావాలని, అందరూ మమ్మల్ని సహకరించి, మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, అలాగే పోలీసు వారు, అలాగే మనకి ఇక్కడ చేసిన రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకి కూడా మన అనన్య టీం యాజ్ ఇట్ ఈజ్గా ఏ టీం అయితే మనం ఫస్ట్ నుంచి ఆ టీంని కంటిన్యూషన్ చేసామో, ఈ సినిమాకి కూడా అందరూ అదే టీంని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. దీనికి అదేవిధంగా కో డైరెక్టరు రవికుమార్ ఎబ్బిలి అతను, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్లు, అసోసియేట్ వచ్చి మనకి రామ్, అలాగే అసిస్టెంట్ డైరెక్టరు గణేష్, అలాగే ఎడిటర్ నందమూరి హరి గారు, మ్యూజిక్ డైరెక్టరు శ్రీనాథ్ మంతెన, డిఓపి వచ్చి మనకి రత్నకుమార్, అలాగే పిఆర్ఓ మన శంకర్రావు గారు, అలాగే మిగిలిన టీం అంతా కూడా మనకి యూనిట్ కానీ రాజేష్ అని యూనిట్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇదే టీంని కంటిన్యూ చేయాలని, అలాగే డాన్స్ మాస్టర్ బాలు, వీళ్ళందరినీ కూడా మనం ఇలా కంటిన్యూ చేసి ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ కావాలని, అందరి ఆశీర్వాదం తీసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఈ విజయదశమి రోజు ఈ స్క్రిప్ట్ పూజా కార్యక్రమాలు అనేది మేము చేస్తున్నాము. సినిమా ఓపెనింగ్ డేట్ అనేది త్వరలోనే మేము అనౌన్స్ చేస్తాము. ఈ అయిపోయిన తర్వాత ఈ సినిమా కూడా అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని, మీ అందరి సపోర్ట్ తోటే ఈ సినిమాను కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తామని, మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మేము కోరుకుంటున్నాం.